పశువులు ఎట్లా పోతాయి? హై 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 చి హై హై హై. పాపం పశువులు ఇంత మేదేద్దామంటే కరువు వచ్చి గడ్డి కూడా దొరకని పరిస్థితి. పోయిన పంటకు చేసిన అప్పే తీరలేదు. ఈసారి కాలం ఎట్లా వెళ్తుందో ఏమో, ఎన్ని బోర్లు వేసినా నీళ్ళే లేవు. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని వీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు. కాలం ఎట్లా వెళ్తుందో ఏమో. ఇదేంద్రాబాయ్ పొద్దుగాల 10 అవుతుంది, ఇంకా గోళీలాంటి ఓడొస్తలేడు. సరే మనమే ఆడుకున్నాం. ఏంది సత్తిగా నీ బీడీలు చుట్టే పనికి పంపిస్తే పోలేదేంది? రే సత్తిగా, రే సత్తి అన్నా ఇట్రా. నిన్ను బీడీలు చుట్టే పనికి పొమ్మన్నా కదరా. లేదు ఇక్కడ ఎందుకు ఆడుతున్నావు? లేదన్నా, నేను బిడ్డలు చుట్టడానికి పోన్నానా. అయ్యడికి పోతావు? నేను బడికి పోతానా. అయ్యో మన పేదోళ్ళకి చదువులు ఎట్లయితేరా? లేదన్నా, నేను చదువుకుంటున్నాను వెళ్ళి. అమ్మా అమ్మా. అరే మీ అమ్మ చెప్తే భయపడతా అంట్రా. ఏమైంది? వదలండి ఆడిని. వీని బీడి చుట్టే పనికి పంపిస్తే ఇక్కడ పోతలేడు, ఇక్కడ ఆడుతున్నాడు. బడికి పంపించండి ఆడిని. ఎందుకు బీడీలు చుట్టడానికి పనికి పంపిస్తున్నారు? పంపించాలంటే పైసలు ఏ నుంచి వస్తాయి? మనకే వెళ్తలే తిండికి. మీరు చదువుకోలేదు, నేను చదువుకోలేదు. చూడి మన బతుకులు ఎలా ఉన్నాయో. వాడిని బడికి పంపించండి. సరే తర్వాత పంపించుకుంటాం, కానీ నువ్వు ఇప్పుడైతే పోరా పనికి. వదలండి వాడిని. వాడిని వదిలి నా పనిలో కానీ సాయం చేయండి. నాకు ఇక్కడ పని లేదా? నీ పనులు చూసుకోపో, నాకు ఇక్కడ మస్తు పని ఉంది. ఓ పనికి పోరా అంటే ఆటలాడు పట్టిరు త్వరగాలు. నాన్న నాన్న ఏందమ్మా సరస్వతి? నాన్న నన్ను స్కూల్కి ఎందుకు పంపించట్లేదు నాన్న? అయ్యో ఇప్పటి వరకు మీ అన్న వచ్చి బడి బడి అన్నాడు, మళ్ళీ నువ్వు వచ్చంటే ఎట్లమ్మా? నన్ను పంపించను నాన్న స్కూల్కి. నేను బాగా చదువుకొని డాక్టర్ అవుతాను నాన్న. డాక్టర్ చదువులా? మన పేదోళ్ళు అంత పెద్ద పెద్ద చదువులు చదవద్దమ్మా, అది గొప్పోళ్ళకి అవి. లేదు నాన్న, నాకు చదువు అంటే చాలా ఇష్టం నాన్న. వద్దమ్మా, నువ్వు ఇంట్లో పని చేసుకో. రేపు పెళ్ళైనా మంచి పని చేస్తే అత్తగారి ఇంట్లో పేరు వస్తుంది. నువ్వు పని చేసుకోమ్మా. పోమ్మా, వద్దమ్మా పో. సార్ పోస్ట్ మనుషుల్లో జెంటిల్మెన్ పోస్ట్ పోస్ట్ సార్ పోస్ట్ పోస్ట్ చేసినావు. అయ్యో సార్ మీరు అని బర్రె అనుకున్నా కదా. బర్రె అనుకున్నా. తెలుసు సార్, డబ్బలు ఏమన్నా తాకినాయా? ఏం తగలేదు కానీ నీకు బర్రె వచ్చి ఉత్తరం ఇచ్చింది పో. నేను ఇయ్య. ఏం సార్ నాకు ఉత్తరం వచ్చిందా? ఇయ్యండి సార్ ఎక్కడి నుంచి వచ్చిందో. ఇస్తాగు. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో. రాజయ్య ఉత్తరం ఏడుందో. ఇదిగో ఇదే నీకు వచ్చిన ఉత్తరం. ఎక్కడి నుంచి వచ్చిందో మీరే చదివి పెట్టండి అయ్యా. నాకు చాలా ఉత్తరాలు ఇచ్చే పని ఉందయ్యా. ఇప్పుడు నాకు అవ్వదు. మీ అబ్బాయితోనో అమ్మాయితోనో చదివిపించుకోపో. మా అబ్బాయి అమ్మాయ్య, మా అబ్బాయిని పీడీలు చుట్టానికి పంపించిన. మా అమ్మాయి ఇంట్లో పని నేర్చుకుంటుంది, మీరే చదివి పెట్టండి అయ్యా. చదువుకునే పిల్లలకి బడికి పంపించాలి కానీ పనికి కాదు. మీ అమ్మాయి అబ్బాయితోనే చదివిపించుకో. నాకు చాలా పని ఉంది. వాళ్ళ తర్వాత పంపిస్తా, కానీ ఇప్పుడైతే చదవండి అయ్యా. ఎక్కడి నుంచి వచ్చిందో. ఇప్పుడైతే నాకు ఉత్తరాలు ఇచ్చే పని ఉంది. అయినా కొంచెం చదువుతా పో. అయ్యో ఈ ఉత్తరం ఎవరు చదువుతారో ఏమో. ఎక్కడి నుంచి వచ్చిందో పరేషాన్ అవుతుంది. ఎవరికి ఎట్లున్నదో ఏమో. ఎవరు వచ్చి చదువుతారు ఇప్పుడు? बढ़िया। బాగున్నా బాగున్నా. और कहाँ से? అరే నేను దుబాయ్ వెళ్ళి ఇచ్చిండు అక్కడ. दुबई फेंक रहे हैं।
అరే వేడికి ఎలా తెలుసు? कहाँ से भाई దుబాయ్ అన్న, దుబాయ్ లో బిర్యానీ పాయింట్ వేసిన అక్కడ. बिरयानी पॉइंट అవునన్నా, हाँ अरे बिरयानी पॉइंट पर అవునన్నా. నువ్వు अरे వస్తావా बड़ा నాతో? आदमी बन गया रे నువ్వు వస్తావన్నా నాతో? हाँ हाँ సరే, నీకు కూడా తీసుకోపోతా. अरे वाह चलो चलो अरे ये कौन है అరే ఇడు మన రాజన్న. ఏమైందిరా దీనికి? మేతన్న వాళ్ళు వచ్చి వీళ్ళని అడుగుతా చదువుతుండొచ్చు కదా ఇల్లు ఏ వద్దు, అవును. మేతన్న हाँ हाँ ఉత్తరం వచ్చిందన్న ఎక్కడి నుంచి ఏమో చదువన్నా. అరే ఓ, వద్దు, పైన. వద్దు. అరే వద్దు వద్దు, మనకు చదువు రాదురా. సరే చూద్దాం ఏదో. చదువుతాడు. ఏం చూస్తున్నాడు పైన? ఏమన్నా रोशनी बहुत कम है आई नहीं दे रहा రోషిని ఎవరన్నా? రోషిని అంటుండు. రోషిని అంటే ఎండా బాబు. ఎండ వస్తుంది కదన్నా. अरे अरे मेरे से नहीं होता पढ़ो डॉक्टर ने मना किया అరే ఏమన్నా? నాకే చదువు రాదు. దీనికి ఎలా చెప్పాలి? సరే ఏదో చెప్దాం. అన్న నువ్వు చదివినావే? ఒక్క నిమిషం చూడని. చదివిన ఉత్తరం ఏంటి? ఉత్తరం బిర్యానీ. बिरयानी మస్తుండే. दुबई बिरयानी बिरयानी ఇది ఏందిరా భయ్? ఉత్తరం చదవంటే బిర్యానీ ఇల్లు. ఇప్పుడు వాళ్ళు వచ్చి చదువుతారో చూద్దాం. అయ్యయ్యో ఒక్కటే పరీక్ష ఉన్నాయి. అరే ఇప్పుడే బిర్యానీ మస్తు తిన్నాయి. అరే ఇది మన రాజా లెక్క ఉన్నాయి. రాజన్నాయ్. అరే సలీం భాయ్. సలాం అలైకుం. ఎట్లున్నావు? మంచిగా ఉన్నాయి. మీ పిల్లలు మంచిగా ఉన్నాయి. పిల్లలు ఏందన్నా? పిల్లలా? మంచిగా ఉన్నారు. మరి పరేషాన్ ఇట్లా ఉన్నాయి. పరేషాన్ కాక ఏముందన్నా? ఉత్తరం వచ్చింది ఎక్కడి నుంచో. ఎవరిని చదవన్నా చదువుతలేరా? అరే నీకు ఉత్తరం నాకి. ఉత్తరం నాకి ఎందుకు ఇవ్వాలన్నా? అరే నాకి కాదు, నాకి. అచ్చా మీకు ఇస్తేనా? మీరు చదువుతారన్నా? చదవన్నా ఈయన చదువుతుండొచ్చు. అరే ఇదేదో తెలుగులో ఉంది. నాకు సక్క తెలుగు రాదాయి. రాజనకు ఉల్లు పడాయి. సలీం భాయ్ చదివినావా? ఇగో నేను రాత్రి వాళ్ళు వచ్చి చదువుతాయి. రాత్రి ఎందుకన్నా ఇప్పుడే చదువు. పొద్దుగాల నుంచి నా పరేషాన్ అవుతుంది. డాక్టర్ నాకు చెప్పిన నాకు బీమార్ ఉంది. నేను రాత్రికి వచ్చి చదువుతాయి. బీమార్ ఏందన్నా? ఇప్పుడు చదువు పగల పూట. రాత్రికి వచ్చి చదువుతాయి. అరే ఇప్పుడే చదవన్నా. అరే సలీం భాయ్ ఇప్పుడే చదవన్నా. అయ్యో ఇది భయ్ ఉత్తరం ఉపాధి చదువుతుంటే నాకేం పరేషాన్ పేరు కాబట్టి. ఏమైందయ్యా? ఏమయ్యేది ఉంది? ఉత్తరం పొద్దుగాలు వచ్చింది. పోస్ట్ మాన్ చదవాలి, మిగతా చదవాలి, ఆఖరికి సలీం భాయ్ కూడా చదవాలి. చూసినా మన పిల్లలకి నేర్పించుంటే ఈ పరిస్థితి చూడలేకపోతున్నాయా? ఇక నువ్వు పిల్లల చదువు కాడికి వచ్చినావా? పో ఇంట్లో పని చూసుకోపో. నేను ఎవరితోనన్నా చదివించుకుంటా కానీ పోరి. ఊరికి పోయి అట్లన్నా చదివించుకుంటా. ఎవరన్నా ఇదేంద్రా భయ్ దమా ఖరాబ్ అవుతుంది నీ అమ్మ తీరావుదాం రా భయ్ రాజన్న కొడుకు సతీష్ కదా, చిన్నోడు ఇప్పుడే సిగరెట్ తాగుతున్నాడు. అతని వయసు ఏంటి, చేస్తున్న పనులేంటి? పద వెళ్ళి అడుగుదాం. సతీష్ ఇట్రా. టీచర్ ఏం చేస్తున్నావు నువ్వు? స్కూల్కి రమ్మంటే రావట్లేదు, పైగా సిగరెట్ తాగుతున్నావా ఇక్కడ? లేదు టీచర్, నేనేం తాగట్లేదు టీచర్. మేము ఇప్పుడే చూసాం కదా సిగరెట్ అక్కడ పడేసి. లేదు టీచర్. స్కూల్కి ఎందుకు రావట్లేదు నువ్వు? మా నాన్న పనిలో పెట్టారు టీచర్ ఇక్కడ. మీ నాన్ననే పెట్టిండు ఆ పనిలో? అవును టీచర్. నేను రమ్మంటే రావేమి? లేదు. ఏమైంది మేడం? చూడండి సార్, తిను మన రాజన్న కొడుకు సతీష్ పనిలోకి వెళ్తున్నాడంట, సిగరెట్ తాగుతున్నాడు పైగా ఇక్కడ. సిగరెట్ అవుతున్నావు? లేదు సార్, నేనేం తాగట్లేదు సార్. నీ ఏజ్ ఎంత? 11 సార్. 11? అవును సార్. సిగరెటా? లేదు సార్, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ నేను పని చేస్తుంటాను సార్. పని చేస్తున్నావు? అవును సార్. బడికి వెళ్లకుండా పనికి వెళ్తే ఇలాంటి చెడు అలవాట్లే వస్తాయి అందరికి.
కానిస్టేబుల్ సిద్ధు, ఏం జరుగుతుంది ఇక్కడ? మేడం ఇక్కడ చిన్నపిల్లడు సిగరెట్ తాగుతున్నాడు, ఇక్కడ పని కూడా చేస్తున్నాడు మేడం. ఇక్కడ చాలా మంది పని చేస్తున్నాడు చిన్నపిల్లలు. ఇంత చిన్న వయసులో సిగరెట్ తాగడమా? చిన్న పిల్లల్ని పనికి పంపించడం చట్ట ప్రకారం నేరం. తల్లిదండ్రులకు తెలియదా? మేడం పోలీస్ స్టేషన్ తీసుకెళ్దామా? సార్ మేడం మాకు తెలిసిన అబ్బాయి రాజన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్దాం మేడం. చలో. ఊరంతా తిరిగిన అమ్మ ఒక్క కూడా దొరకలే. ఉత్తరం చదివేటోళ్ళు ఏమైందో ఏమో. అయ్యో, పరిస్థితి ఉన్నది నాకు. సరస్వతి, అలా మీ నాన్నకి అన్నం పెట్టు. నాన్న మీకోసం అన్నం తీసుకొచ్చాం. ఇప్పుడు అన్నం వద్దు బిడ్డ, నాకు మస్తు పరేషాన్ ఉంది. ఏమైందయ్యా? ఉత్తరం వచ్చింది కదా, ఎవ్వరు చదువుతలేరు. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమైందో. ఇక్కడ ఇవ్వండి నాన్న, నేను చదువుతాను. అయ్యో బిడ్డ, నువ్వు బడికే పోవైతే కదా, నీకు ఎట్లా చదవస్తా చెప్పు. ఇయ్యండి దానికి, అది చదివి పెడుతుంది. అయితే ప్రయత్నిస్తావా? ప్రయత్నిస్తాను నాన్న. అయితే చదువు అమ్మా. నాన్న ఈ ఉత్తరం ముందు నుంచి వచ్చినట్టుంది. ఊరి నుంచి వచ్చిందా? అమ్మ కంగారు పడకు నాన్న, కంగారు పడకండి. నేను చదివి వినిపిస్తాను ఏముంది ఇందులో. జల్ది చదువమ్మా. నాన్న బాబాయ్ పంపించాడు ఈ ఉత్తరం. బాబాయ్కి కవల పిల్లలు పుట్టారంట, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మనల్ని వెంటనే బయలుదేరి రమ్మని పంపించారు. ఇదే ఉందా ఈ ఉత్తరంలో? అవును నాన్న. అయితే ఇది శుభవార్త. అవును, శుభవార్తే. అయితే మనం జల్లి ఊరికి పోవాలా? నువ్వు బట్టలు చదువుకో, బయలుదేరుతాం. నడు బిడ్డ, నడు. బయలుదేరుతాం. బట్టలు చదువుదాం, నడు. వాళ్ళకైతే ఉత్తరాలు పనిచేసే పని అయిపోయింది. ఇప్పుడు రాజయ్య పని చూద్దాం. ఓయ్ రాజయ్య, ఆ అన్న, ఉత్తరం ఎవరన్నా చదివిందా? నన్ను చదవమంటావా? మా బిడ్డే చదివిందయ్యా, కంగారు పడాల్సింది ఏమీ లేదు. మా తమ్ముని ఊళ్ళో కవల పిల్లలు పుట్టారంట. కర్రి పిల్లలా? కర్ర పిల్లలు కాదయ్యా, కవల పిల్లలు. ఓ కవల పిల్లలా? అవును, ఆ విషయం కరెక్టే కాదు. నువ్వు ఒకసారి మీరు కూడా చూసి చెప్పండి అయ్యా. నేను చూసి చెప్తా. మీ బిడ్డ చక్కగా చదివింది. ఉత్తరంలో ఏముందో అదే చదివింది. అవునా? ఆడబిడ్డ చదివించనంటివి నేను చెప్తే ఇప్పుడు చూడు మీ ఆడబిడ్డనే ఎంత బాగా చదివిందో. ఆడబిడ్డ పెళ్లి చేస్తే పరా ఇంటి బిడ్డ అవుతుంది అయ్యా. మళ్ళీ వాళ్ళు ఎందుకు చదువులు చెప్పండి. మరి మీ ఇంటి బిడ్డ ఏం చేస్తున్నాడో తెలుసా రాజన్న? నమస్కారం మేడం. రండి మేడం, వచ్చి కూర్చోండి మేడం. మేము ఇక్కడ కూర్చోడానికి ఏం రాలేదు. ఏమైంది మేడం, అంత కోపంగా ఉన్నారు? తెలుసా మీ ముద్దుల కొడుకు ఏం చేస్తున్నాడో? సిగరెట్ తాగుతున్నాడు. చూడండి, పోలీసులతో సిగరెటా? ఆపండి ఆపండి. తప్పు సతీష్ది కాదు, మీ తల్లిదండ్రులది. చదువుకునే వయసులో బడికి పంపించకుండా పనికి పంపిస్తే ఇలాంటి చెడు అలవాట్లే వస్తాయి. ఇవాళ సిగరెట్, బీడు ఇంకా ఏమేమి అలవాట్లు నేర్చుకొని ఎలా పాడైపోతారో చూడండి మీరే. ఇలానే వదిలేస్తే రేపు గుండా కూడా అవ్వచ్చు రాజన్న. పోలీసులు కూడా తీసుకెళ్ళిపోతారు జైలుకి. అవునా? చక్కగా చదివిస్తే ఇలాంటి పరిస్థితి రాదు. అవును మేడం, మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. ఏదో పనులకు పోతే 4 రాళ్ళు సంపాదిస్తాడు, కుటుంబం మొత్తం 2 పూటలు అన్నం తినొచ్చు అనుకుంటా కానీ ఇలా చెడు సావాసాలు చేసి వాడి భవిష్యత్తే నాశనం చేసుకుంటాను అనుకోడే నేను. ఇప్పటికైనా చదివించు రాజన్న మీ పిల్లల్ని. చదివిస్తాను మేడం, చదివిపిస్తాను మేడం. మా అబ్బాయిని ఖచ్చితంగా చదివిపిస్తాను మేడం. అరే రాజన్న, ఎంతసేపు చెప్పినా మళ్ళీ మీ అబ్బాయినే చదివిపిస్తానంటావు. చక్కగా సరస్వతి అని పేరు పెడితే సరిపోతుందా? మీ అమ్మాయిని కూడా చక్కగా స్కూల్లో జాయిన్ చేయొచ్చు కదా. మేడం చెప్పింది కరెక్ట్. ఇంకా అబ్బాయిని చదివిస్తావేంట అంటావేంటి రాజన్న? అమ్మాయిని కూడా చదివించు. నన్ను మా తల్లిదండ్రులు ఒక అబ్బాయి అని చదివిపిస్తే నేను చదువుకోకుండా మామూలుగా చదివి కానిస్టేబుల్ అయ్యాను. కానీ మా మేడం గారు బాగా చదివి పట్టుదలతో ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. చదువు అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. నేను అదే చెప్పా కదా రాజయ్య, నీకు అమ్మాయిని చూడకుండా అమ్మాయిని కూడా చదివి. అవునయ్యా, మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. చదువు విషయంలో అమ్మాయికి అబ్బాయికి తేడా లేదు. నేను మా ఇద్దరిని, అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని చదివిపిస్తానయ్యా, అవును చదివిపిస్తాను. మేడం, మేము చదివిస్తాం.
ఇప్పటి వరకు రాజయ్య సుబ్బలక్ష్మిల కష్టాలు, పిల్లలను పెద్ద చదువు చదివించాలనే వారి తాపత్రయం మరియు పిల్లలు సతీష్ సరస్వతిలకు చదువు పట్ల ఉన్న పట్టుదల చూశాం. 15 సంవత్సరాల తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇంగ్లీష్ పేపర్ ఇంగ్లీష్ పేపర్ అమ్మా నాన్న, నేను కోర్టుకు వెళ్తున్నాను. ఇవాళ చాలా ముఖ్యమైన కేసు ఉంది నాకు. వెళ్ళిరా నాన్న, జాగ్రత్త వెళ్ళిరా. బయట వర్షం పడేలా ఉంది, కారులో వెళ్ళు బాబు. అమ్మా నాన్న, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. వెళ్ళిరా అమ్మా, జాగ్రత్త వెళ్ళిరా. నా కారు తీసుకొని వెళ్ళు. నాన్న, మీరు టైంకి టాబ్లెట్స్ వేసుకోండి. అలాగే అమ్మా, అలాగే. బాయ్ నాన్న. బాయ్. ఇంగ్లీష్ పేపర్ అరే, ఈ రోజు పేపర్ చాలా ఆలస్యంగా వచ్చింది. సుబ్బలక్ష్మి, సుబ్బలక్ష్మి. To the party, Subbalaxmi. Welcome to the party, Abhalaxmi. To the party, Subbalaxmi. ఇదిగో చూసావా, మన అమ్మాయికి తను వైద్య రంగంలో అందించిన సేవలకు గాను రాష్ట్ర ప్రభుత్వం అవార్డు వచ్చిందని చెప్పింది కదా. అవునా? అయితే అదే విషయం పేపర్ వచ్చింది చూడు. అవునా? అయితే ఆగండి, నేను ఫోటో తీసి ఫేస్బుక్ లో పెడతాను. అలాగే మా ఫ్రెండ్స్ కూడా ట్యాగ్ చేయి. పదా, అలా కూర్చో. టీచర్, మన సరస్వతి ఫోటో కదూ రాజన్న కూతురు డాక్టర్ అయినట్టుంది. పైగా సీఎం దగ్గర నుంచి అవార్డు తీసుకుంటున్నట్టుంది. అవును, ఇది చాలా మంచి విషయం. పద వెళ్ళి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తాం. టీచర్, రాజన్న చూడండి, ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నాడు. మరి వారి భార్య సుబ్బలక్ష్మి అయితే చూడు, స్మార్ట్ ఫోన్ వాడుతుంది. రాజన్న, శుభలక్ష్మి గారు నమస్కారం మేడం. మీరా రండి, కూర్చోండి. చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. అవును మేడం. మీ అమ్మాయికి అవార్డు వచ్చింది కదా, శుభాకాంక్షలు తెలుపుదామని వచ్చాను. ధన్యవాదాలు మేడం, ధన్యవాదాలు. చూసారా రాజన్న, మీ పిల్లల్ని చదివించడం వల్ల ఎంత ప్రయోజనం ఉందో ఇప్పుడు మీరు ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు బాగుపడినప్పుడు. అవును మీరు మేడం. ఇంకో మంచి పని చేశారు రాజన్న, ఆడబిడ్డని చదివించారు. ఈ రోజు మీ అమ్మాయి సరస్వతి డాక్టర్ సరస్వతి అయింది. అవును మేడం, మీరు ఆ రోజు చెప్పింది మేము పాటించకపోయింటే ఇప్పటి వరకు ఎక్కువలో నాలో చేసుకొని ఉండేవాళ్ళం. కానీ మీరు మంచి మాటలు చెప్పారు, మేము పాటించాం. మా అబ్బాయి చదువుకొని ప్రయోజకులయ్యారు. అంతేకాదు మాకు కూడా చదివి నేర్పించారు. అవునా, చాలా మంచి విషయం. అబ్బాయి ఒక్కడు చదివితే తను ఒక్కడే బాగుపడతాడు. అదే అమ్మాయి కూడా చదివితే ఇల్లు మొత్తం బాగుపడుతుంది. అంతేకాదు మేడం, ఇప్పుడు మా అమ్మాయి అబ్బాయి ప్రయోజకులు అయ్యారు కదా, ఇంకో మేము 4 పేద పిల్లల్ని చదివిపిస్తున్నాం. అరే వా రాజన్న, శుభలక్ష్మి ఇంకో 4 పిల్లలు చదివిస్తున్నారు. అవును మేడం. మీరు ఎంతో మందికి ఆదర్శం రాజన్న. ఇంత మంచి పని చేస్తున్నారు మీరు. అందుకే అంటారు, చదువుతుంది చదువుతుంది ఇండియా, ముందుకు వెళ్తుంది ఇండియా. చదువుతుంది ఇండియా, ముందుకు వెళ్తుంది ఇండియా. పడేగా ఇండియా, పడేగా ఇండియా, పడేగా ఇండియా, పడేగా ఇండియా.